ఓకే. సో, 'నాగార్జున' గారిది హోస్టింగ్ మీకెలా అనిపిచ్చింది? సూపర్ అండి అసలు. కదా! ఫస్ట్ కనిపిస్తే ఆయనను చూడంగానే ఫస్ట్ ఇక్కడ ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది 'నాగార్జున' గారంటే నాకు చాలా ఇష్టం అనమాట. సో, అంటే చూసాను బట్ ఆయన దగ్గరికెళ్ళి ఎప్పుడు మాట్లాడలేదు నేను. హ్మ్. సో, మేబీ దిస్ 'బిగ్ బాస్‌లో' వచ్చినప్పుడు కంపల్సరీ ఫస్ట్ ఏం మాట్లాడక ముందు ఎళ్లి ముద్దు పెట్టేసిన తర్వాత మాట్లాడతానింక. నేనింకా అసలు మాటలు లేవు అనమాట అప్పుడింకా. అంతే. సో, ఇప్పుడు 'బిగ్ బాస్' ఇంటర్వ్యూ నేనే మీకు చేసేస్తున్నాను. అసలు అవునండి. 'బిగ్ బాస్' అంటే మీకెందుకు ఇంట్రెస్ట్? ఎందుకు ఇంట్రెస్ట్ అంటే చాలా మంది చూస్తున్నారండి. నార్మల్ పీపుల్స్ పల్లెటూరులో గూడా పీపుల్స్ అందరూ చూస్తున్నారు. స్టార్ట్ అయిందంటే అందరూ టీవీ దగ్గర నేను మొన్న జస్ట్ ఈవెంట్స్‌కెళ్ళినప్పుడు గూడా ఏంటి ఇంకెవరు రాలేదేంటి అని చూస్తే 'బిగ్ బాస్' చూస్తున్నారంట. ఓరిని మనం ఆళ్ళ కోసం అంత దూరం చూసి 'బిగ్ బాస్' చూడడానికి ఉన్నారేంట్రా బాబు అని జెప్పేసి. ఓకే. బట్ ప్రజల్ని బాగా రీచ్ అయితుంది 'బిగ్ బాస్.' సో, 'బిగ్ బాస్.' మనం ఇంకా రీచ్ అవుతాం గదా! వాళ్ళు మనకి చూస్తే పెద్ద స్క్రీనే గాదు చిన్న స్క్రీన్‌లో గూడా మనకి బావుంటుంది గదా! అని చెప్పేసి. ఆ ఇంట్రెస్ట్ అయితే ఉంది. చాలా ఉంది. ఓకే. సో, అంటే అక్కడ మొబైల్స్ ఉండవు. 90 డేస్ ఉండాల్సుంటుందో, లేకపోతే 100 డేస్ ఉండగలుగుతారా? వితౌట్ శుభ్రంగా, ఫ్యామిలీ? శుభ్రంగా. కుకింగొచ్చా? ఎబ్బే! ఆళ్ళు పెడతారు. ఎవరో ఒకరు వండుతారు గదా! వండితే మనం తినేస్తాం. అంత పెద్ద మన డైట్‌లో ఉన్నాం గదా! జ్యూసులు అవి ఎట్లో పెడతారు 'నాగార్జున' గారు. పనిలో పని కానిచ్చేస్తాం మనం అవే గూడా. కానీ అవే కానిచ్చేస్తాం. బయటకొచ్చినాక మళ్ళీ అది వేరే. అది వేరే లెక్క మళ్ళా ఇంకా. మరక్కడ వాష్‌రూమ్స్ మనమే క్లీన్ జేసుకోవాలి. బట్టలు ఆహ్, మనమే ఉతుక్కోవాలి. మనం క్లీన్ చేస్తామా అండి? చూద్దాం. పోయినప్పుడు ఇంకా అసలు అన్నీ అడగొద్దండి ప్లీజ్. మేము మా ప్రిపరేషన్‌లో మేము ఉంటాం కొన్ని. అలా సెట్ అలా చేసేస్తారంటారు సెట్ అక్కడ చేసేస్తాం. గూడా. ట్రెండ్ అలా సెట్ చేసేస్తాం అంతే. అంతే. ఎవరైనా గొడవ పడ్డారనుకోండి ఏం చేస్తారు? కుమ్మేస్తాను. పోయి కొట్టేసి మళ్ళీ ఇంకెళ్ళిపోతారు. నేనే ఉంటా ఫైనల్ దాకా. ఇంకెవ్వడు ఉండడక్కడ. ఎందుకు నాతో పెట్టుకుంటే మళ్ళీ ఎందుకులే నెత్తి నొప్పి అని చెప్పి. పోమ్మా నువ్వే పో, నువ్వే ఉండు, నువ్వే తిండి తిను అంటారు. మినిమమ్ ఒక 30 డేస్, 40 డేస్ ఉంటారు. అంతా ఎళ్ళిపోతారు. మనమే కదా మొత్తం రాజ్యం ఏలేదక్కడ. హ్యాపీ అనమాట ఇంకసలు. మ్యాగీలుంటాయి, అన్నీ ఉంటాయి. ఏదో ఇంక వేడి నీళ్ళేసుకోవాలి, పోసుకోవాలి, తినాలా. జ్యూసులు తాగాల అంతే ఇంకా. మమ్మల్ని చూసి నేర్చుకోవాలి ఇంక ఒక్కొక్కసారి అందరూ. ఫుడ్ టాస్క్ ఉంటది. అసలు వన్ డే అంతా ఫుడ్ తినకుండా. టెన్షనే లేదింకసలు. అంతే అంటారు. వాటర్ తాగుతూ ఉండాలంటారు. తాగుదాం. డైలీ ఒక 7 టు సుస్సుకెళ్ళకూడదంటారు. కష్టమండి. పగిలిపోతది. గబ్బు గబ్బయిపోతది మళ్ళా 'బిగ్ బాస్' అంతా. మా నాగార్జున గారి కంప్లెయింట్స్ ఎళ్తాయి మళ్ళీ. అలా అలా కష్టం. కష్టం అది. అమ్మో! దేన్నైనా ఆపుకోవచ్చు. దాన్ని ఆపుకోవడం కష్టం అండి బాబు. అమ్మో! ఇక్కడ 'బిగ్ బాస్' 'బిగ్ బాస్' మొత్తం కనిపిస్తుంది చూసారా? ఎట్లా కనిపి అడుగుతున్నారు చూసారా? ఇది దారుణం అండి నాగార్జున గారు. మీరు మమ్మల్ని ప్రశ్నించాలి గాని మంజుష గారు ప్రశ్నిస్తుంది. అంటే మీరెంత రెడీగా ఉన్నారు? ఎంత ఇంట్రెస్టెడ్‌గా ఇప్పుడే ఉన్నారు? చెప్తే మా ఇంట్లో నేను ర్యాపిడో బుక్ చేసుకొని వచ్చేస్తారు. కావాలంటే కారేసుకొని కూడా వచ్చేస్తారు. నేను స్టూడియోకెళ్ళిపోతున్నా అంటే వచ్చేస్తారు వాళ్ళు. డైరెక్ట్. డైరెక్ట్ వచ్చేస్తారింకా. టెన్షన్ లేదండి. ఎళ్ళిపోవాలంటే ఓహ్ మై ఎళ్ళిపోవాలి గాడ్! అంతే ఇంకా అసలు. నిజంగా చెప్తున్నానండి. అంత హార్ట్‌ఫుల్‌గా 'బిగ్ బాస్'కెళ్ళాలని నేనైతే కోరుకుంటున్నాను. అంటే ఈ ఎంటర్‌టైన్‌మెంటే కావాలనేది 'బిగ్ బాస్' టీమ్ వాళ్ళు అక్కడ కూడా వాళ్ళకి చూస్తున్నారుగా. తెలియట్లేదు. ఇంక నాకన్నా మంచిగా ఇస్తున్నారేమో ఎంటర్‌టైన్‌మెంట్ మళ్ళీ. లేదు లేదు. పక్కాగా చూద్దాం అయితే చూద్దాం. ఈసారి. చూద్దాం. ఈ చూద్దాం. సీజన్‌కి చూద్దాం. సో, నిజంగా అంటే 'కితకితలు' గీత గారు అనగానే ఎవ్వరికైనా ఆ ఫిల్మ్ కూడా సూపర్ హిట్. అవునండి. ఇన్నోసెంట్ వైఫ్ క్యారెక్టర్‌గా. నేను ఆ! బేసికల్లీ ఇన్నోసెంటే అండి బాగానే. యాహ్! ఇప్పుడు చాలా చూస్తున్నాం ఇప్పుడు కదండీ. చూసారు గదా! యాహ్! 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 ప్రేక్షకులు కూడా తెలుసు చాలా ఇన్నోసెంట్ అని జెప్పేసి. ఎంత ఇన్నోసెంట్ క్యారెక్టర్‌గా అందులోని. నిజంగా ఎంత క్యూట్ ఉంటుందంటే అంత క్యూట్ ఉంటదండి. చాలా కష్టపడ్డానండి. నాకు బేసికల్ తెలుగు రాదు. ఓకే. కొన్ని కొన్ని నేను ప్రొనౌన్స్ చేయలేననమాట. బట్ హ్మ్. నాకు తేజ గారు, హ్మ్. ఈవీవి సార్ నేర్పిచ్చారు. హ్మ్. "నువ్వు నేర్చుకుంటేనే మంచిది. నీ డబ్బింగ్ నువ్వే చెప్పాలి" అని చెప్పేసి. స్క్రిప్ట్ గూడా మొత్తం నేర్చుకొని నేను చెప్పాను. సింగిల్ టేక్ మళ్ళీ. ఎంత పెద్ద డైలాగ్ అమ్మో! ఇంత పెద్ద డైలాగా అని భయపడి నైట్ అంతా ప్రాక్టీస్ చేసేదాన్ని. ఓహ్! మళ్ళీ ఎళ్లి నరేష్ గారి కన్నా నేను సింగిల్ టేక్ చేశాను. ఓహ్ మై ఆ! గాడ్! అసలు ఈవీవి సార్ అప్పుడు నరేష్ గారు కూడా మెచ్చుకున్నారు. "ఆ! చేస్తున్నావు, చేస్తున్నావు" అని చెప్పి. వెరీ స్పోర్టివ్ అండి. చాలా ఎంకరేజ్ చేస్తారాయన అసలు. అవును. అల్లరి అసలు చేశారు. అండ్ మంచి హార్డ్ వర్కర్ కూడా. చాలా అండి హ్మ్. అసలు. ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీబడీని పలకరిస్తారండి. నేను హ్మ్. ఆయన దగ్గర నుంచి నేర్చుకున్నాను. అందరిని పలకరించాలి. అంటే మనం ఒక ఆర్టిస్ట్ మేకప్ వాళ్ళు గాని, అసిస్టెంట్లు, లైట్ బాయ్, సెట్ బాయ్ వాళ్ళకెందుకు పలకరించాలి అని చెప్పేసి. బట్ ఆయన్ని చూసి నేర్చుకున్నాననమాట. మనం అందరిని రెస్పెక్ట్ ఇవ్వాలి అని చెప్పేసి. నేను చెన్నైలో గూడా ఒక మూవీ చేశాను. 'కితకితలు' లాంటి సినిమా చేశాను. అక్కడ మన కొంతమంది ఉన్నారు. మన డబ్బింగ్ జూనియర్ ఆర్టిస్ట్ వాళ్ళు. అక్కడ గూడా ఆ! అమ్మ బాగున్నానండి. పలకరిస్తున్నారండి మీరు. పలకరివ్వరేమో అనుకున్నాము అని. అంటే ఆప్యాయత మనకి తెలిసిపోద్ది ఏంటి అనేది. సో,
ఐ లెర్న్ వెరీ వెరీ చాలా చాలా నేర్చుకున్నా ఆయన దగ్గర నుంచి నేను. సూపర్! సూపర్! అసలంటే మీకు స్టోరీ నరేట్ చేసేటప్పుడు కానీ, లేకపోతే 'కితకితలు' ఫిల్మ్‌లో ఈ ఆపర్చునిటీ రావడం గాని, ఐ థింక్ దిస్ ఈస్ మీ ఫస్ట్ ఫిల్మ్ కదా? లేదండి. మెయిన్ లీడ్‌గా. మెయిన్ లీడర్ ఫస్ట్ ఫిల్మ్. యాస్ ఎ మెయిన్ యాక్ట్రెస్‌గా యెస్ యెస్ యెస్. ఫస్ట్ ఫిల్మ్ 'కితకితలు' కితకితలండి తెలుగులో. తెలుగులో. సో, మీకు ఇది చెప్పేటప్పుడు కానీ, లేకపోతే మిమ్మల్ని అప్రోచ్ అయ్యేటప్పుడు గానీ, మీ ఫస్ట్ ఇన్నర్ ఫీలింగ్ ఏంటి? పిలిపించారు. హ్మ్. పిలిపిస్తే నీ డేట్స్ కావాలి అని. అంటే ముందు ఎవడిగోల వాడికి చేశాను. అవును. చేసి అప్పుడే నాకు డౌట్ వచ్చింది. డైరెక్టర్ గారు చెప్పారు. ఈ సినిమా అయ్యాక నేను నీతో మాట్లాడాలని. ఏం మాట్లాడాలబ్బా! ఏదోలే మాట్లాడాలన్నారేమో అని చెప్పి నేను క్యాజువల్‌గా పట్టించుకోలేదు. హ్మ్. హ్మ్. తర్వాత ఒకరోజు ఆఫీస్‌కి పిలిచి నీ డేట్స్ కావాలి. ఒక 3 మంత్స్ వరకు ఏ సినిమాలు చేయొద్దు. నువ్వు ఇంకా లావు అవ్వాలి అని. ఇంకా లావు అవ్వాలి అంటారేంటి? బానే ఉన్నాను కదా సార్. ఇంకా లావు అవ్వాలి నువ్వు అని. ఆయన కొంచెం భయం అనమాట. అన్నా మళ్ళీ సినిమాలో నువ్వే హీరోయిన్. హీరో ఎవరో తెలుసా అన్నాడు. జస్ట్ గెస్ చేశాను. నరేష్ గారా అండి. నీకెట్టా తెలుసు అని. జస్ట్ గెస్ చేశానండి. ఎందుకు రాజేష్ గారితో చేశాను ఆల్రెడీ. మిగిలింది నరేష్ గారే కాబట్టి నరేష్ గారేమో అనుకున్నాను. నరేషే అని చెప్పారు. మా ఇంట్లో చెప్తే ఎవ్వరు నమ్మలేదు అసలు. లిటరల్లీ ఎవరు నాకు షూట్ స్టార్ట్ అయ్యే వరకు కూడా క్లాప్ కొట్టే వరకు కూడా నాకు నమ్మకం లేదు. అంటే ఏ నిమిషంలో ఏది మారుతుందో ఎవరు తెలీదు. బట్ ఇండస్ట్రీలో. అవును. ఇండస్ట్రీలో చాలా మంది చెప్పారనమాట. వై గీతా సింగ్? వేరే అంటే తెలిసిన ఫేస్‌ని తీసుకోవచ్చు గదా! తనలాగానే చాలామంది ఉన్నారు. ఎందుకు పేరు చెప్పడం? ఉన్నారనమాట. అట్లీస్ట్ లేదు తనే చెయ్యాలి. ఆయన ఏదైనా ఫిక్స్ అయితే ఫిక్స్ అయిపోతాడు ఇంక అంతే ఇగ. నేను చెప్పా, "సార్ మీ మూవీస్ అంటే పెద్ద డైలాగ్స్ ఉంటాయి. నాకు తెలుగు రాదు గదా! ఎట్లా?" అంటే, "నువ్వు చేస్తావే నువ్వు" అంటే ఆయన మాట్లాడు. నువ్వు చేస్తావే ఎందుకు భయపడతావు? నువ్వు చేస్తావు అంతే" అన్నాడు. ఆయన ఇచ్చిన ఒక కాన్ఫిడెంట్ అండి. నరేష్ గారి సపోర్ట్. ఇంక అంతే ఇంక. మా ఫ్యామిలీ గూడా పాపం చాలా సపోర్ట్ చేశారు. "నువ్వు చెయ్యి ఏం గాదు" అని చెప్పి. లిటరల్లీ చెక్ పిలిస్తే కూడా నాకొద్దు మా డ్యాడీ అన్నారు, "వద్దు చెక్ వద్దు. నీకు లైఫ్ ఇస్తున్నారు కదా! ఎందుకు డబ్బులు" అంటే నేను చెప్పా, "సార్ నాకు డబ్బులొద్దు సార్" అన్నాను. తీసుకో నువ్వు హీరోయిన్‌గా ఫస్ట్ చేస్తున్నావు. నువ్వు తీసుకోవాలి కంపల్సరీ" అని చెప్పేసి. అప్పుడు సూపర్! నిజంగా చాలా అది తీసుకెళ్ళి మా డ్యాడీకి ఇచ్చి, "డ్యాడీ మనం వెళ్లి కొబ్బరికాయలు కొడదాం ఫస్ట్ దేవుడికెళ్ళి." అసలు నిజంగా నా బర్త్‌డే ఉన్నప్పుడు కంపల్సరీ డైరెక్టర్ గారి ఇంటికెళ్తానా, మోతిచూర్ లడ్డు ఉంటుంది. అది కంపల్సరీ ఆయనకిష్టం అనమాట. ఒక 1 కేజీ అట్లా తీసుకెళ్తే, ఆయన ఒకటి తీసుకెళ్ళి, "మొత్తం నువ్వే తినేసేయి. మొత్తం ఎవ్వరికీ ఇయ్యకు నువ్వే తినేసేయి" అని చెప్పేవారనమాట. సో స్వీట్ అనమాట. మేడం గాని, నరేష్ గారు గాని అసలు చాలా రాజేష్ గారు గూడా అసలు వాళ్ళ ఇంట్లో మెంబర్‌లాగా ట్రీట్ చేస్తారనమాట ఎళ్తే. అది చాలా నాకింక అనిపిస్తుంటదింకా. సూపర్ అసలు నిజంగా.